హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గూగుల్ కిచెన్. ఇవాళ స్పెషల్ ఎంతో రుచిగా ఉండే కోడిగుడ్డు టొమాటో కర్రీని ఏ విధంగా తయారు చేసుకోవాలో మీకు చూపించబోతున్నాను. దీనికోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్నటువంటి 3 కోడిగుడ్లను ఈ ఆయిల్లో ఇలా చక్కగా బ్రౌన్ కలర్ వచ్చే విధంగా ఫ్రై చేసుకొని వేరొక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇదే ఆయిల్లో ఓ స్పూన్ పచ్చిశనగపప్పు, ఓ స్పూన్ ఆవాలు, ఓ స్పూన్ జీలకర్ర వేసుకొని తాలింపు పెట్టుకోవాలి. తాలింపు తర్వాత దీంట్లోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఒక 3 ఉల్లిపాయ తరుగును కూడా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీంట్లోకి ఒక టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఒక 5 టొమాటో ముక్కల్ని దీంట్లో వేసుకోవాలి. ఈ టొమాటో ముక్కల్ని బాగా కలుపుకొని తర్వాత మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూసినట్లయితే చక్కగా టొమాటో అంతా కూడా ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక స్పూన్ కారం కూడా వేసుకోవాలి. వేసి బాగా కలుపుకోవాలి. ఈ టొమాటో మిశ్రమం అంతా కూడా చక్కగా ఉడికి దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత దీంట్లోకి ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్నటువంటి 2 కోడిగుడ్లను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దీంట్లోకి వేసుకోవాలి. తర్వాత ఒక టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకోవాలి. తర్వాత మనం ముందుగా ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి కోడిగుడ్లను కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. వేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, కోడిగుడ్డు టొమాటో కర్రీ రెడీ అయిపోయింది. ఇది చాలా రుచిగా ఉంటుంది. మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మొదటిసారి చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఆరోగ్యకరమైన వంటల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.